మహి విషయంలో ఇంక దేవాకైతే అసలు ఏం అర్థం కాదు. ఎందుకంటే మహి ప్రవర్తన అయితే రోజు రోజుకి చిన్నియే తన ప్రపంచంగా అయితే ఇంకా ఉంటాడు. ఇంకా తను మాత్రం ఇంక చిన్ని ఎదుగుతూ ఉంటే మధు కూడా అలాగే ఇప్పుడిప్పుడే మహి గురించి మంచిగా అర్థం చేసుకొని తన విషయంలో కూడా ఉంటుంది. ఇంకా నాగవల్లి అయితే ఇంకా మహి అలా చెప్పాడని చెప్పని ఇంకా వసంత అయితే ఇంకా అక్కడ మొత్తం వినేసి ఇంకా నాగవల్లి దేవా దగ్గరికి అయితే వచ్చి అడుగుతుంది, ఏందన్నయ్య ఇలా అంటున్నాడు మహి అని చెప్పని అనగానే ఇంకా నాగవల్లి అయితే చాలా కోపంగా ఉంటుంది. అప్పుడు ఇంకా దేవా అయితే, నేను చెప్పాను కదమ్మా తనే నా కోడలు, నేను శ్రేయ అని ఎప్పుడు నా మేన కోడలుగా చూడలేదు, ఈ ఇంటి కోడలుగా చూశానని చెప్పానంటే కానీ ఇంక వసంత అయితే బోర్ను ఏడుస్తూ ఇప్పుడు కానీ మహి చిన్నిని ప్రేమిస్తున్నాడని శ్రేయకు అని తెలిసిందంటే ఇంకా శ్రేయ ఏమన్నా బతుకుతుందా? చిన్నప్పటి నుంచి తన బావే తన భర్త అవుతాడని తన ఊహల్లో బతుకుతుంది, అమెరికాకు వెళ్లాల్సింది కూడా ఆగిపోయింది కదా అన్నయ్య అని చెప్పనని అంటూ ఉంటే ఇంకా మహి అలా చెప్పాడని చెప్పనని ఏం పెద్దది నువ్వైనా చెప్పవా అని చెప్పని ప్రమీల అనేది అడిగితే నేనేం చెప్పగలను, మహి మారుస్తాడులే, ఇప్పుడేదో చిన్నపిల్లడు కదా అని చెప్పని అంటుంది. ఇంకా వసంతాకైతే దేవ నాగవల్లి ఇద్దరు చెప్తారు, నీ కూతురే నా ఇంటి కోడలు అవుతుంది, ఒక్కసారి నేను ఫిక్స్ అయ్యానంటే అది మార్చను కదా, నేను డిసిషన్ తీసుకున్నానని చెప్పని అనేటప్పటికీ ఇంకా వసంత అయితే చాలా సంతోషంగా అయితే వెళ్తుంది. ఇంకా తనైతే మహి అయితే ఇంక వచ్చి తన మనసులో చెప్పిన తర్వాత, బావా నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, చిన్ని మాత్రం కావేరి దగ్గరికే వెళ్ళిపోవాలి, కావేరి ఎట్లా నామరూపాలు లేకుండా పోయిందో అలాగే చిన్ని గురించి కూడా అప్పుడు కందే మీ మహి మన దారిలోకి రాడు అని చెప్పనంటే ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడినంత మాత్రాన మహి మళ్ళీ అడ్డం తిరుగుతాడు, ముళ్ళుతోనే తీయాలి తప్పక ఇలా చేయకూడదు అని చెప్పనని ఇంకా దేవాకైతే సర్ది చెప్తుంది నాగవల్లి. కానీ ఇంకా రౌడీలకైతే ఫోన్ చేసి ఏమైంది అని చెప్పానంటే ఇంకా తనైతే ఇంకా అక్కడ శ్రావణి టీచర్ వాళ్ళ ఇంట్లో ఉషా టీచర్ చనిపోయిందని చెప్పన్న విషయం అయితే ఇంకా ఇక్కడికి అయితే వచ్చి ఇంకా నాగవల్లికి దేవాకి ఇద్దరు చెప్తాడు, డాడీ మీకు ఒకటి తెలుసా, అప్పుడు చిన్నితో కూడా ఒకటి మా క్లాస్ టీచర్ నేను తెలుసా మీకు, ఆ టీచరు చనిపోయిందంట డాడీ అని చెప్పనేటప్పటికీ అయ్యో మహి ఎందుకు చనిపోయిందంట అంటే ఏమో తెలియదు డాడీ చనిపోయిందంట, శ్రావణి టీచర్ని కలుసుకున్నానంటే అప్పుడు ఇంకా దేవా నాగవల్లి అయితే ఏంటి అంటే మహి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇంకా అలాగే వాళ్ళ టీచర్ల గురించి ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటూ వెళ్తే ఇంకా చిన్ని గురించి తెలుసుకుంటాడు. కావేరి బాలరాజు విషయం కూడా తనకు తెలిసిపోతుంది, ఇది మొదట్లోనే అంతం చేయాలని చెప్పనని ఇంకా నాగవల్లి అయితే అంటారు. కానీ ఇంకా దేవా అయితే ఇంకా మహిని గట్టిగా మందలించాలని చెప్పని గట్టిగా లేచి తను అరుస్తాడు.